చేసే స్నేహాలు కూడా తన భవిష్యత్తును నిర్ణయిస్తుందని చాణక్యుడు చెప్తున్నాడు. కాబట్టి యవ్వనంలో స్వీయ నియంత్రణ కలిగి ఉండడం చాలా ముఖ్యం. దీనికోసం మంచి స్నేహితులను ఎంపిక చేసుకోవాలి. యవ్వనంలో తప్పుడు స్నేహంలో పడిన వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ విజయాన్ని సాధించడు. అలాంటి వ్యక్తికి జీవితంలో పురోభివృద్ధి లభించదు. కుటుంబంలో సంతోషంగా ఉండడు. డబ్బు వృధా చేస్తే ఆచార్య చాణక్యుడి అభిప్రాయం ప్రకారం యువతలో డబ్బును వృధా చేయటం అనేది భవిష్యత్తులో తీవ్ర పేదరికానికి దారితీస్తుంది. యవ్వనంలో డబ్బు సంపాదించాలనే తపన, శక్తి రెండూ గరిష్ట స్థాయిలో ఉంటాయి. కాబట్టి ప్రజల ఖర్చులు కూడా చాలా పెరుగుతాయి. చాలాసార్లు ప్రజలు అనవసరమైన విషయాల కోసం ఖర్చు చేయడం ప్రారంభిస్తారు. ఈ అలవాటు విపరీతంగా మారితే కష్టాలు తప్పవు. అందువల్ల వృద్ధాప్యంతో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఎదుర్కోకుండా యవ్వనం నుంచి పొదుపు విషయంలో జాగ్రత్త వహించండి. మీ జీవితాన్ని మార్చేసే 10 సూత్రాలు. మీ కష్టాలన్నీ దూరం అవుతాయి. గరుడ పురాణం ప్రకారం మనకు జీవితం, మరణం, ఆత్మ గురించి లోతైన విషయాలను నేర్పుతుంది. ఇది గరుడు అనే పక్షి గురించి చెప్పి మన జీవితంలో శాంతి, ఆనందం, ఆధ్యాత్మిక పురోగతికి మార్గం చూపుతుంది. ఇందులో ఉన్న 10 ముఖ్యమైన బోధనలు మనకు జీవితాన్ని సంతోషంగా గడిపేందుకు ప్రేరణ ఇస్తాయి. గరుడ పురాణంలో మొదటి పాఠం సత్యం గురించి. జీవితం నిండా సత్యాన్ని అనుసరించడం చాలా ముఖ్యమైనది. నిజమైన సత్యాన్ని చెప్పడం ద్వారా మనం అనేక సమస్యలను పరిష్కరించవచ్చు. ఎప్పటికీ సత్యాన్ని పాటించండి, ఎందుకంటే అది మనను కష్టాల నుంచి బయటపెడుతుంది. సత్యం అనేది అంతర్గత శాంతి, సంపూర్ణతకు దారితీసే మంత్రంలో ఉంటుంది. ఈ గరుడ పురాణం ప్రకారం మనం చేసిన అన్ని కార్యాలకు ఒక ఫలితం ఉంటుంది. కనుక మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు వచ్చేస్తాయి. చెడు కర్మలు చేస్తే దాని పర్యవసానాలు కూడా మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడూ మంచి పనులే చేయాలి. ఇతరులకు సహాయం చేయాలి. దయగల మనసుతో ఉండాలి. గరుడ పురాణం ధనాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలని చెప్తుంది. ధనాన్ని పవిత్రంగా, శుభకార్యాల కోసం మాత్రమే ఉపయోగించాలి. ఆర్థికంగా ధనం ఉన్నా అది మంచి ఫలితాల కోసం ఉపయోగిస్తే జీవితం సుఖంగా ఉంటుంది. కేవలం స్వార్థం కోసం కాకుండా నిస్వార్థమైన ఉద్దేశాలతో ఖర్చు చేయాలి. గరుడ పురాణం ప్రకారం కుటుంబం సంబంధాలను మర్చిపోవడం మంచిది కాదు. కుటుంబం మనకు అండగా ఉంటుంది. మనకు కుటుంబం, మిత్రులు, ఇతరులు ఉన్నప్పటి వరకు జీవితం సంతోషంగా ఉంటుంది. వారిని ప్రేమించి, గౌరవించి, కృతజ్ఞత చూపితే మన జీవితం సంతోషంగా ఉంటుంది. గరుడ పురాణంలో ఆరోగ్యం ఎంతో కీలకమని చెప్పబడింది. ఆరోగ్యం లేకుండా ఆనందంగా జీవించడం సాధ్యం కాదు. మనం సరైన ఆహారం, వ్యాయామం, మంచి జీవనశైలిని అనుసరిస్తే ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఆరోగ్యం మన శక్తిని పెంచడం మాత్రమే కాకుండా మన ఆత్మానందానికి కూడా చాలా అవసరం. గరుడ పురాణం కేవలం కర్మలు చేయడం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక భక్తి కూడా ముఖ్యమని చెప్తుంది. కేవలం కర్మలు చేస్తే అవి సరిగ్గా సమతుల్యం కలిగి ఉండవు. అందుకే కర్మలు, భక్తి మధ్య సమతుల్యత ఉండాలి. ఈ రెండు కలిసి మన జీవితంలో సహజంగా సంతోషాన్ని తీసుకొస్తాయి. మన ఆత్మలో శుద్ధత ఉండటం అనేది అవసరం. మన ఆలోచనలు, కార్యాలు శుద్ధంగా ఉంటే మనం ఆత్మానందాన్ని అనుభవించవచ్చు. గరుడ పురాణం ప్రకారం ఆత్మశుద్ధి చేయటం ద్వారా ధర్మం, నిజాయితీ, భక్తి, కర్మ గురించి చక్కగా వివరించడం జరిగింది. గరుడ పురాణంలో పవిత్రమైన గ్రంథంగా పేర్కొన్నారు. ఇది మానవ జీవితం, మరణం, ఆత్మ ప్రయాణం గురించి గొప్పగా చెప్పడం జరిగింది. మన ఆలోచనలు, మన చర్యలు ఎలా ఉండాలో ఇది మంచి దిశానిర్దేశం చేస్తుంది. కేవలం మతపరంగా కాకుండా మనసు ప్రశాంతంగా ఉండేందుకు, ఆధ్యాత్మికంగా ఎదిగేందుకు ఉపయోగపడుతుంది. ఇలాంటివి చెప్పడం వల్ల అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిజాయితీలోనే ఉండాలి. అప్పుడు మనిషి జీవితంలో విజయాలను సాధించగలడు. మనం చేసే ప్రతి మంచి పని, చెడు పని ఫలితం మనకే వస్తుంది. కాబట్టి ఎప్పుడూ మంచి పనులు చేయాలి. ఇతరుల పట్ల దయతో ఉండాలి. ఇది మన కర్మ పద్ధతిని మంచి దిశలో నడిపిస్తుంది. డబ్బు అవసరం కానీ దాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. 7 పనులకు ఖర్చు చేయకూడదు. అవసరమైన చోట వినియోగిస్తే అది ఆనందాన్ని, శ్రేయస్సును ఇస్తుంది. బంధాలు ఈ మనిషి జీవితంలో సాఫీగా సాగేందుకు
బలంగా ఎదిగేందుకు సహాయపడతాయి. ఆరోగ్యం ఎంత ముఖ్యమో మనసు ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఎంత సంపాదించినా సంతోషం ఉండదు. ఉండాలంటే మొదట సరిగ్గా నిద్రపోవాలి, సరిగ్గా తినాలి, మంచి ఆలోచనలతో ఉండాలి, మనిషి భక్తితో జీవించాలి. అదే సమయంలో పనిలోనూ సమర్థత ఉండాలి. కేవలం ప్రార్థన చేసి ఏమీ సాధించలేం. కేవలం మనం పని చేస్తే సంతృప్తి రాదు. రెండింటికి సమతుల్యత అవసరం. మన ఆత్మను శుభ్రంగా ఉంచాలి. మన మనస్సు, మాటలు, పనులు మంచిగా ఉండాలి. అప్పుడు మనలో నెగిటివిటీకి చోటు అనేది ఉండదు. మనం మంచి మార్గంలో కొనసాగగలుగుతాం. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదు. నిగ్రహం ఉండాలి. గరుడ పురాణం ప్రకారం ఆత్మశుద్ధి చేయటం ద్వారా మనం స్వయం జ్ఞానం పొందవచ్చు. ఇది మన శాంతి, ఆనందం, అనేక ఇతర గుణాలను పెంచుతుంది. సంయమనం మన జీవితంలో చాలా ముఖ్యం. ఈ పురాణంలో తపస్సు మన ఆధ్యాత్మిక అభివృద్ధికి అవసరమైన లక్షణాలుగా చెప్పబడింది. ఇది మనసు, శరీరం, ఆత్మను శుద్ధి చేసేందుకు సహాయం చేస్తుంది. సంయమనం లేకుండా మన స్వార్థాలను తొలగించడం కష్టం. గరుడ పురాణంలో మరొక ముఖ్యమైన పాఠం మాయా ప్రపంచం నుంచి బయటపడాలని సూచిస్తుంది. ఈ భౌతిక ప్రపంచంలో మాయాజాలం మనము బంధించుంచుతుంది. కానీ ధ్యానం, పూజ, సాధన ద్వారా మనం ఈ మాయాజాలం నుంచి విముక్తి పొందవచ్చు. గరుడ పురాణంలో మరణం తర్వాత జరిగే విషయాల గురించి కూడా చెప్పబడింది. మనం చేసిన కర్మల ఆధారంగా మనం మరణం తర్వాత ఎక్కడుంటామో అది నిర్ణయించబడుతుంది. కాబట్టి మనం ఎలా జీవించాలో మనం ఆలోచించడం అవసరం. ఈ జ్ఞానం మనకు జీవితం కోసం సరైన దిశలో జీవించేందుకు మార్గనిర్దేశం చేస్తుంది. గరుడ పురాణం ప్రకారం జీవితంలో సత్యం, కర్మలు, భక్తి, ప్రేమ, ఆరోగ్యం, సంయమనం, ఆత్మ జ్ఞానం వంటి ముఖ్యమైన మార్గదర్శకాలను అందిస్తుంది. ఈ 10 ముఖ్యమైన పాఠాలు మనం అనుసరిస్తే సంతోషంగా, శాంతిగా జీవించవచ్చు. గరుడ పురాణం మిమ్మల్ని మాయ ఆవహిస్తే దాని నుంచి మీరు బయటపడవచ్చి మిమ్మల్ని మీరు ఇలా తెలుసుకోవచ్చు. ఆత్మికంలో గరుడ పురాణం గురించి విశేషంగా చెప్పడం జరిగింది. గరుడ పురాణానికి హిందూ మతంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇందులో మన జీవితం, మరణం, మా గురించి చాలా ముఖ్యమైన విషయాలు చెప్పబడతాయి. ఇది మనం జీవితంలో ఎలా జీవించాలో, ఎలా ఆలోచించాలో స్పష్టమైన మార్గాన్ని చూపుతుంది.